తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎస్సీలు అలుపెరగని పోరాటం చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ బీసీ వర్గాన్ని మొత్తం 30 సంవత్సరాలు ఆర్ కృష్ణయ్య గారు తిప్పితే ఈ 4-5 సంవత్సరాలు మాత్రం తీన్మార్ మల్లన్న బీసీల మొత్తాన్ని కూడా ఏకం చేసే పనిలో క్లియర్ కట్గా నడుస్తున్నారు. ఆయన యొక్క ధ్యేయంతోనే ఆయన బీసీల వైపు అడుగులేసుకుంటూ బీసీలందరినీ కూడా ఏకం చేయాలి, 90% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకి అధికారం లేదని కొట్లాడుతున్న మల్లన్న గారికి మొన్న రీసెంట్గా వరంగల్లో ఏదైతే బీసీ యువగర్జన పెట్టిండో ఆ బీసీ యువగర్జనలో లక్షలాది మంది బీసీలు తరలి వచ్చి తీన్మార్ మల్లన్న గారికి అండగా నిల్చున్నామనే సంకేతాన్ని ఇవ్వటం క్లియర్గా చూసినాం. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే మన ఎమ్మెల్సీ కవితకు ఉంది కదా, ఎమ్మెల్సీ కవితక్క తీన్మార్ మల్లన్న ఎన్నో విమర్శలు చేసినప్పటికీ కూడా ఎమ్మెల్సీ కవితక్క తీన్మార్ మల్లన్న గారికి ఫోన్ చేయడం జరిగింది. తీన్మార్ మల్లన్న గారికి ఫోన్ చేయడం జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకొక పక్క నిజానికి కూడా తీన్మార్ మల్లన్నకు ఫోన్ చేసే అవకాశం మాత్రం క్లియర్గా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అదే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కులగణన సర్వే అనేది చాలా రాంగ్ అని చెప్పి తీన్మార్ మల్లన్న చెప్పడం జరిగింది. సో దీన్ని మొత్తాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే ఎమ్మెల్సీ కవిత ఆమె ఏదైతే బీసీల కోసం ఆమె కూడా ఇప్పుడు బీసీలకు దక్కాల్సిన వాట బీసీలకు దక్కాలని చెప్పి ఎమ్మెల్సీ కవిత కూడా ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో. సో ఇదంతా ఓవరాల్గా చూసుకుంటే తీన్మార్ మల్లన్నకి ఎమ్మెల్సీ కవిత ఫోన్ చేసే ప్రయత్నం చేసింది. ఫోన్ చేసి మల్లన్న బీసీలకు మా మద్దతు క్లియర్గా ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ మద్దతు క్లియర్గా ఉంటుందని చెప్పి తీన్మార్ మల్లన్నతో మాట్లాడే సన్నివేశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే తీన్మార్ మల్లన్నకు కవిత ఫోన్, బీసీ సీఎంపై క్లారిటీ, ఇక జరిగేది ఇదే. అయితే వాస్తవానికి కూడా ఇప్పుడు తీన్మార్ మల్లన్నని బీఆర్ఎస్ కనుక క్యాచ్ చేసుకోగలిగితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని మాత్రం ఖతమయ్యే అవకాశం క్లియర్గా ఉంది. ఎందుకంటే తీన్మార్ మల్లన్న ఆ బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయనకి ఎన్నో పిలుపులు వచ్చినాయి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కమ్మని, కానీ దేనికి తగ్గకుండా కేసీఆర్ వెంటాడి వేటాడి ఈరోజు ఏదైతే సీఎం పదవి నుంచి తొలగించడం జరిగింది. తొలగించిన వెంటనే బీసీ నినాదం తీసుకుంటూ తీన్మార్ మల్లన్న నా బీసీలందరినీ కూడా ఏకం చేస్తా, నా బీసీలను ఏకం చేసి నా బీసీ సోదరులతోనే రాజ్యాధికారాన్ని క్లియర్గా సాధించుకుంటామని చెప్పి బీసీ సీఎంపై క్లారిటీ అని పెట్టడం జరిగింది మనం. అయితే కవిత గారు ఫోన్ చేసి ఏం మాట్లాడుండొచ్చు? కవిత గారు ఫోన్ చేసి మల్లన్న మీ బీసీల మీటింగ్ చూసినాం, మీ బీసీల మీటింగ్ మీ బీసీల తమ్మేందో మాకు అర్థమైంది, ఇక దయచేసి వచ్చే 2029లో సీఎం కుర్చీ బీసీలదే, ఇక ఇప్పటికైనా మా పార్టీ కూడా మీకు ఖచ్చితంగా క్లియర్ కట్గా బీసీల వైపే సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే మా పార్టీలో ఉన్నటువంటి లీడర్లందరూ కూడా కార్యకర్తలందరూ కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు. మల్లన్న జర చూసుకో, ఇక మమ్మల్ని కూడా చూసుకో మల్లన్న, కొంచెం మా పార్టీని కూడా చూసుకో, మా పార్టీలోకి రా మల్లన్న, మా పార్టీలు నువ్వు వస్తే బీసీలందరూ కూడా మన పార్టీలోనే ఉన్నా కూడా కలవరం ఏదైతే ఉందో అది క్లారిటీకి వచ్చే అవకాశం ఉంటుంది. మల్లన్న జర మన పార్టీలకు రా, మన పార్టీల కోసం అందరం కలిసి కొట్లాడదామని ఇప్పుడు అడుగుతున్నట్టు తెలిసింది కవిత గారిది. అయితే వాస్తవానికి బీసీలకి కవిత గారు సపోర్ట్ చేస్తున్న మాత్రం వాస్తవం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కులగణన సర్వే చేసిందో ఆ సర్వేలో 16 లక్షల మంది బీసీలు చనిపోయారని చెప్పి చూపెట్టడం జరిగింది. ఈ చనిపోయేది చూపెట్టారు, కానీ మరి జననం ఏదైతే ఉందో ఆ జననాన్ని కూడా ఎందుకు తగ్గిపోయింది, జననం రేట్ ఎందుకు తగ్గిపోయింది అనే విషయాలని మల్లన్న క్లియర్గా ఆయన ఛానల్లో చెప్పడం జరిగింది. ఒక పక్క ఎమ్మెల్సీ కవిత ఫోన్ కాల్ను మాత్రం కలవరం పరుస్తుంది కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ పార్టీలో కనుక పోతే చాలా అంటే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఒక్కడే 10 సంవత్సరాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని చీల్చి చెండాడిండు. ఆ చెండాడిన తర్వాత మల్లన్న దగ్గర ఉన్నటువంటి నిజాయితీకి గాను ఎమ్మెల్సీ కవిత ఫోన్ చేసి మల్లన్న నీ పోరాటం గొప్పది, మీ బీసీల పోరాటం గొప్పదని ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకునే పనిలో కవిత గారు ఉన్నట్టు క్లియర్గా తెలుస్తుంది. మరి మల్లన్న బీఆర్ఎస్ పార్టీ పోయే అవకాశం ఉందా అనే చాలామంది డౌట్ ఉంటుంది. మల్లన్న బీఆర్ఎస్ పార్టీకి ఒకవేళ పోతే కాంగ్రెస్ పరిణామాలు ఎలా ఉంటాయి, కాంగ్రెస్కి ఎలాంటి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది ఈ గ్రామస్థాయి ఎన్నికల్లో కానీ తర్వాత జడ్పీటీసీ ఎన్నికల్లో కానీ ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ అనేది క్లియర్గా ఎవరికి అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఒక పక్క మల్లన్న క్లియర్గా అక్కడ ఓసీలకు సవాల్ ఇసిరిండు, మీ రెడ్ల ఓట్లు మాకు వద్దని చెప్పి. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు అన్నట్టుగా క్లియర్గా కనపడుతుంది అక్కడ. మరోపక్క
వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి కేసీఆర్ కుటుంబం ఈరోజు తీన్మార్ మల్లన్నని అప్రోచ్ అవడాన్ని చూస్తుంది. తీన్మార్ మల్లన్న ఆల్రెడీ 10 సంవత్సరాల కింద అప్రోచ్ అయ్యారన్న మాట వాస్తవం. అప్పుడు ఒక మల్లన్న తీసుకో, ఒక ఎమ్మెల్యే పదవి కావాలా, ఎంపీ పదవి కావాలా, తీసుకో మల్లన్న అంటే నీ పదవులు నాకెందుకని చెప్పి ప్రజల కోసం కొట్లాడినటువంటి మల్లన్న గారికి ఈరోజు ఎమ్మెల్సీ కవిత గారు ఫోన్ చేసి ఏం సందేశం ఇద్దామన్నది. కాబట్టి క్లియర్గా ఇక్కడ బీసీ సీఎంపై క్లారిటీ అంటే 2029లో బీసీలతో పాటు బీఆర్ఎస్ బీసీలు రెండు కలిసి 2029 ఎలక్షన్స్లో పోటీ చేసే అవకాశం క్లియర్గా కనపడుతుంది ఇక్కడ. అలా కనుక కనపడితే బీఆర్ఎస్ పార్టీ బీసీల పార్టీ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ బీసీలది, ఎస్సీలది, ఎస్టీల పార్టీగా మిగిలిపోతుంది. ఎందుకంటే తర్వాత కూడా ఇక మళ్ళీ 2029లో కూడా కేటీఆర్ సీఎం, హరీష్ రావు గారు సీఎం ఉండదు. ఇక బీసీల నుంచే లీడర్ పుట్టుకొచ్చి ఆయన్నే సీఎంగా చేస్తారు. అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఆఫ్టర్ మద్దతే, ఇప్పుడు బీసీలకి బీఆర్ఎస్ మద్దతే. ఇక్కడ పార్టీలో విలీనంగా తర్వాత బీసీలందరూ విలీనంగా అంటే అది అవ్వని పని. ఒకవేళ 2029లో కనుక బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు బీఆర్ఎస్ పార్టీ వైపు మళ్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ బీసీ సీఎంగా అధికారంలోకి వచ్చే అవకాశం క్లియర్గా ఉంటుంది. మరి ఎమ్మెల్సీ కవిత గారు ఏం మాట్లాడుంటారు ఏంటనేది చాలామంది డౌట్గా ఉంది. ఏం మాట్లాడుతుంటారు చెప్పండి? మల్లన్న బీసీలకు రావాల్సిన రిజర్వేషన్స్ బీసీలకు రావాలి. మేము 10 సంవత్సరాలు తప్పు చేసినాం బీసీలను చూసుకోకుండా, అందుకే ఈరోజు మేము ఓడిపోయినాం. అట్లనే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది. మల్లన్న మేము ఇంకొకసారి అధికారంలోకి వస్తే బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని మంచిగా చూసుకోవడం కాదు, మంచి పదవుల్లో కూర్చోబెడతామని మాట్లాడి ఉంటుందని సమాచారం. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషికి ఇద్దరు గొడవైందన్నప్పుడు ఒకళ్ళు వాళ్ళ తప్పు తెలుసుకొని మళ్ళీ యువతలో ఉన్న మనిషికి ఫోన్ చేస్తున్నారంటే క్షమాభిక్ష అన్నట్టే. ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళ అహంకారంతో వాళ్ళకి తెలవలేదు ఈరోజు బీసీలు అంటే ఏంటి, ఎస్సీలు అంటే ఏంటి, ఎస్టీలు అంటే ఏంటి. కానీ ఈరోజు మల్లన్న గుర్తుకొచ్చి మల్లన్నకు ఫోన్ చేసి ఎమ్మెల్సీ కవిత గారు మాట్లాడటం కూడా ఒక అద్భుతమైన విషయమే. ఎందుకంటే తీన్మార్ మల్లన్న అలుపెరగని పోరాటం చేసింది, అది అందరికీ తెలుసు. కానీ బీసీలను ఐక్యం చేయడంలో 100కి 1000 రెట్లు సక్సెస్ అయిండు తీన్మార్ మల్లన్న. కాబట్టి ఇప్పుడు మల్లన్న దగ్గరికి, మల్లన్న మీ సపోర్ట్ తప్పకుండా ఉండాలి, బీసీల సపోర్టు, ఎస్సీల సపోర్టు, ఎస్టీల సపోర్టు మా పార్టీకి ఉండాలంటారు. మీ పార్టీలన్నిటికీ ఉండాలి అంటే బీఆర్ఎస్ పార్టీలో ఓసీ ఎమ్మెల్యేలు 2 నుంచి 3 లేదా 4 మా అంటే ఒక 10 మంది ఉండాలి తప్ప మిగతా వాళ్ళంతా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉంటేనే బీఆర్ఎస్ పార్టీ మనుగడ 2029లో క్లియర్గా ఉంటుంది. సో మొత్తానికి తీన్మార్ మల్లన్నకి ఎమ్మెల్సీ కవిత గారు ఫోన్ చేసి మల్లన్న మనం కలిసి పని చేద్దాం, మనం కలిసి చర్చించుకుందాం ఏదన్నా ఉంటే బీఆర్ఎస్ పార్టీలో పోయినసారి జరిగిన తప్పు, పోయినసారి జరిగిన తప్పు ఈ 2029 కల్లా మేము సరిదిద్దుకుంటాం. మల్లన్న 2029లోనైనా బీఆర్ఎస్ పార్టీకి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ సపోర్ట్ చేసేలా నువ్వు కొంచెం చూసుకోవాలి మల్లన్న అని ఎమ్మెల్సీ కవిత గారు క్లియర్గా ఇక్కడ తీన్మార్ మల్లన్నతో మాట్లాడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సోషల్ మీడియాలో కూడా బాగా చక్కర్లు కొడుతుంది. తీన్మార్ మల్లన్న నిన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది, నేను కులగణన సర్వే తీన్మార్ మల్లన్న క్లియర్గా చెప్పడం జరిగింది నిన్న ఒక ఇంటర్వ్యూలో, నాకు ఏదైతే ఇప్పుడు ఈ కులగణన సర్వే ఉందో ఈ కులగణన సర్వే సమగ్ర కుటుంబ సర్వే 2014లో చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే కంటే ఇప్పుడు జరిగినటువంటి కులగణన ఏదైతే ఉందో దీంట్లో చాలా తప్పులు ఉన్నాయి అన్నట్టుగా మల్లన్న క్లియర్గా చెప్పిండు. ఇంతమంది ఇంత డిఫరెన్షియేషన్ ఉంటుందా? ఇంత జనాభాలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలే తగ్గుతారా, రెడ్లు మాత్రం తర్వాత కమ్మలు వీళ్ళందరూ పెరుగుతారా అనే పాయింట్ని మల్లన్న నిన్న రేజ్ చేయడం జరిగింది. ఆ కులగణన ఏదైతే జరిగిందో ఈ కులగణన కంటే సమగ్ర కుటుంబ సర్వే బెటర్, కేసీఆర్ చేసిందే బెటర్ అన్నట్టుగా మాట్లాడటం జరిగింది నిన్న ఒక ఇంటర్వ్యూలో. అట్లా అని చెప్పి మల్లన్న ఏ పార్టీకి సపోర్ట్ చేస్తాడు, ఆ బీఆర్ఎస్లోకి వెళ్ళే అవకాశం ఉందా అని చాలామంది డౌట్ వస్తుంది. ఒకవేళ మల్లన్న కనుక బీఆర్ఎస్కి వెళ్తే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ని పడిపోయే అవకాశం క్లియర్గా కనపడుతుంది. సో మల్లన్న చెప్పింది క్లియర్గా, ఇగో 3,63,95,796 మంది సమగ్ర కుటుంబ సర్వేలో ఉన్నారు. ఇక్కడ కులగణన చూసుకుంటే 3,54,77,554 మంది ఉన్నారని చెప్పి క్లియర్గా ఉంది. ఇక్కడ బీసీల శాతం 51% ఉంది,
సమగ్ర కుటుంబ సర్వే 2014లో, ఇక్కడ 2024లో 46.25% మాత్రమే ఉంది. అంటే 4% మంది తగ్గిర్రు వాస్తవమే. కానీ ఈ 10 సంవత్సరాల్లో జననాలు ఏమి లేవా అనే పాయింట్ మీద మల్లన్న మాట్లాడటం జరిగింది. సో మొత్తానికి తీన్మార్ మల్లన్న క్లియర్గా ఎమ్మెల్సీ కవిత ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్సీ కవిత ఫోన్ని మరి అంగీకరిస్తాడా నిరాకరిస్తాడనేది చూడాల్సి ఉంది. దాంతోపాటు మల్లన్న కూడా అన్ని వర్గాల సంపన్న వర్గాల ప్రజలకి న్యాయం జరగాలి, 90% ఉన్నటువంటి మన బీసీలకి న్యాయం జరగాలని చెప్పి తీన్మార్ మల్లన్న మాట్లాడడం జరిగింది. కవిత గారు, ఎమ్మెల్సీ కవిత గారు మల్లన్నకు ఫోన్ చేసిర్రయ్యా. మల్లన్నకు ఫోన్ చేసిన విషయాన్ని జనాల్లో చర్చగా మారింది. కారణం ఏంటంటే మల్లన్న చేసినటువంటి అందరికీ అభివృద్ధి కార్యక్రమాలు, తర్వాత వాళ్ళ యొక్క ఏదైతే మా కులాలు ఉన్నాయో మా కులాలను మేము ఒక్కటి చేసి కొట్లాడతామని చెప్పి మల్లన్న చేయడం జరిగింది. ఇప్పుడు ఒకవేళ ఎమ్మెల్సీ కవిత గారు కనుక మల్లన్న గారిని ఏంటి మల్లన్న మీకు ఏం కావాలి అంటే, మల్లన్న క్లియర్గా బీసీ అధికారం కావాలనుకుంటాడు. బీసీతో పాటు మా ఎస్సీలు మా ఎస్టీలు అందరికీ కలిపి మా యొక్క బడుగుల అధికారాన్ని మీ బీఆర్ఎస్ పార్టీలో మాకు ఇస్తే తర్వాత మీరు ఎవరు ఉండదు. ఇక ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత మీరందరూ కూడా ఎమ్మెల్యేలుగానే ఉండాలా. బీసీ ముఖ్యమంత్రి ఉంటాడు, ఎస్సీ ఉప ముఖ్యమంత్రి ఉంటాడు, తర్వాత ఎస్టీ హోమ్ మినిస్టర్లు ఉంటారు. ఇట్లా అందరినీ బీసీ రాజ్యాధికారం 2000 మిషన్ 2029 మల్లన్న టార్గెట్. సో ఎన్ని ఫోన్లు చేసినా ఏం వృధానే, ఎందుకంటే మల్లన్న ఆల్రెడీ సీఎం క్యాడర్ వెళ్ళిపోయిండు. కానీ ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఎమ్మెల్సీ కవిత మాత్రం మల్లన్నకి ఫోన్ చేయడానికి గల ముఖ్య కారణం బీసీలకు మా మద్దతు ఉంటుంది, బీసీలకు మా మద్దతు లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి మనుగడ ఉండదు. సర్పంచ్ ఎన్నికల్లో కానీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించినట్టే బీఆర్ఎస్ కూడా వ్యవహరిస్తే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కొన ఊపిరితో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారే మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి కొంతమంది బీఆర్ఎస్ గారు కోరుకున్నప్పటికీ తీన్మార్ మల్లన్న మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి పోయే అవకాశం ఉండదు, ఇది క్లియర్. సో తీన్మార్ మల్లన్న మాత్రం బీఆర్ఎస్ పార్టీకి పోతున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. మరోపక్క తీన్మార్ మల్లన్నకి ఎమ్మెల్సీ కవిత ఫోన్ కూడా దానికి సంబంధించిందే. బీఆర్ఎస్ పార్టీలోకి తీన్మార్ మల్లన్న పక్కా జాయిన్ అయ్యే అవకాశం క్లియర్గా కనపడుతుంది. మరోపక్క తీన్మార్ మల్లన్న కనుక బీఆర్ఎస్కి వెళ్తే బీసీలందరూ బీఆర్ఎస్కి వెళ్తారా అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా పబ్లిక్లో ఉంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా తీన్మార్ మల్లన్న వెళ్తాడా వెళ్ళడా అనేది క్లారిటీ లేని పరిస్థితి. ఒకవేళ తీన్మార్ మల్లన్న వెళ్ళేదే ఉంటే 10 సంవత్సరాల కిందనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పిలిచిర్రు, అప్పుడు పోవచ్చు. కానీ పోకుండా ఆయనకంటూ సొంతంగా ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని ఆ ప్లాట్ఫామ్ నుంచి ప్రజల పక్షాన్ని కొట్లాడినటువంటి తీన్మార్ మల్లన్న పోడా ఇండిపెండెంట్గా నిలబడ్డటువంటి మల్లన్నకి సెకండ్ స్థానంలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీలో సెకండ్ ప్లేస్లో వచ్చినటువంటి మల్లన్న ఈరోజు బీఆర్ఎస్కి ఒకవేళ వెళ్తే, తీన్మార్ మల్లన్న కనుక బీఆర్ఎస్కి వెళ్తే ఏమైనా ఆయనకు కూడా మనుగడ ఉంటుందా, లేకపోతే ఆయనకు సంబంధించి ఏదన్నా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందా, లేకపోతే ఆ బీసీలకే 2029లో కూడా బీసీలకే సపోర్ట్ చేయమనేలా కనపడుతుందా లేదా అనేది చూద్దాం. మరోపక్క టీఆర్టీవీ తిరుపతి, ఎవరైతే టీఆర్టీవీ తిరుపతి అన్న ఉన్నాడో తిరుపతి అన్నతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన కూడా మల్లన్నకి సన్నిహితుడు, బాగా దగ్గర వ్యక్తి. టీఆర్టీవీ సీఈఓ తిరుపతి అన్న గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నా తీన్మార్ మల్లన్నకు ఎమ్మెల్సీ కవిత ఫోన్ చేసిన విషయం తెలిసిందే కదన్నా. అయితే సోషల్ మీడియాలో అయితే ఒక వార్త వస్తుంది, ఎమ్మెల్సీ కవిత తీన్మార్ మల్లన్న గారికి కాల్ చేసి మాట్లాడినారు. అది కూడా కులగణనకు సంబంధించిన ఏదైతే రిపోర్ట్ వచ్చిందో, సో బీసీలకు తీవ్రమైన అన్యాయం జరిగింది, సో బీసీల లెక్క తప్పుడు లెక్క చూపించినారు, జస్ట్ 46% మాత్రమే బీసీలు ఉన్నారని చెప్పి
ఒక లెక్క చూపిస్తా ఉన్నారు. దాంట్లో సుమారు 20 లక్షల మందిని అంటే తక్కువ చూపిస్తా ఉన్నారు. అంటే 20 లక్షల మంది చనిపోయారంటూ ఒక లెక్క చూపిస్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వము. ఆల్రెడీ బీసీ కులగణనకు సంబంధించిన వ్యవహారంలో బీసీలకు ప్రాధాన్యత రావాలి, బీసీలకు రిజర్వేషన్లు రావాలనేటటువంటి అంశం పైన తీన్మార్ మల్లన్న గారు చాలా గట్టిగా పోరాటం చేస్తున్నారు. ఆల్రెడీ భారీ బహిరంగ సభ కూడా వరంగల్లో పెట్టినారు. వరంగల్లో మల్లన్న గారు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినారు. తర్వాత ఎమ్మెల్సీ కవిత గారు కూడా 33% మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఆమె పోరాటం చేస్తూ ముందుకు వస్తున్నారు. ఇప్పటి నుండి కాదు, ఆమె సుమారు ఢిల్లీకి వెళ్ళినారు. ఢిల్లీలో జంతర్ మంతర్ లో ఆమె ధర్నా చేసినారు. తర్వాత ఢిల్లీలో అనేకమైనటువంటి అంశాలలో ఆమె పాల్గొన్నారు. తర్వాత రిజర్వేషన్ బిల్లుతో పాటు బీసీ కులగణనకు సంబంధించిన వ్యవహారంలో కూడా కవిత గారు చాలా కీలకంగా పాల్గొంటా ఉన్నారు, పోరాటాలు కూడా చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో తీన్మార్ మల్లన్న గారికి ఎమ్మెల్సీ కవిత గారు ఎందుకో కాల్ చేసి, సో బీసీ కులగణన పైన మల్లన్న గారు మీరు చాలా కీలకంగా పోరాటం చేస్తా ఉన్నారు, మీ పోరాటం కంటిన్యూ చేయాల్సిందే, మీతో పాటు మీ పోరాటంలో మా ఇప్పుడు బీఆర్ఎస్ అంటే ప్రతిపక్ష పార్టీ, అదేమో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏం కాదు. అవును, కాబట్టి ప్రతిపక్షం అంటే ఎప్పుడైనా కూడా ప్రజల పక్షాన ఉండాల్సినటువంటి అంశమే ఉంటుంది. అది బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, లేకుంటే ఇతర పార్టీలైనా, ఇంకెవరైనా కూడా మనం కూడా యాజ్ ఏ మీడియా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి పరిస్థితి ఉంటది. మనమేం ఆ పైకెళ్ళి ఊసిపడ్డటువంటి వ్యక్తులమేం కాదు కదా. మనకి పార్టీలో త్రూ మనకి సంబంధం ఉన్నా కూడా, మీడియాకి పార్టీలో త్రూ ఏదైనా మీడియాకి సంబంధం ఉన్నా కూడా మనం ప్రజల కోసం పోరాటం చేయాల్సిందే. ఇక్కడ అవుట్ రైట్ మనకు కావాల్సింది పబ్లిక్ కాబట్టి. సో మల్లన్న గారికి కవిత గారు కాల్ చేసి జనరల్ గా మల్లన్న గారు మీరు పోరాటం చేస్తా ఉన్నారు, మీ పోరాటంలో భాగంగా మేము కూడా మా వంతు పోరాటం కూడా ఉంటది. సో ఖచ్చితంగా మనం కులగణన పైన కొంచెం మంచి రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. ఈ కులగణన కొంత ఫేక్ కనబడతా ఉన్నది. సో ఖచ్చితంగా పాజిటివ్ కులగణన రావాలి. అంటే బీసీల సంఖ్య చాలా తక్కువ చూపించినారు. సో ఈ బీసీలకు సంబంధించినటువంటి ఏదైతే కులగణన రిపోర్ట్ ఉందో ఇది మేము ఖండిస్తున్నాం. సో మీరు కూడా మళ్ళీ రీసర్వే చేయాలని చెప్తున్నారు కాబట్టి మీ రీసర్వేని మేము కూడా కొంచెం మద్దతు ఇస్తా ఉన్నామంటూ కూడా కవిత గారు మల్లన్న గారికి చెప్పారు అనేది ఒక చర్చ. ఇంకొకటి సోషల్ మీడియాలో కూడా మిషన్ 2029 మల్లన్న ఆ బీసీలే బీఆర్ఎస్ పార్టీకి సీఎంగా ఉండే అవకాశం ఉంటుంది, బీసీలందరినీ కూడా పోగు చేసి ఆ బీఆర్ఎస్ పార్టీకి మనం 2029లో కూడా మన అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది మల్లన్న, కాబట్టి సపోర్ట్ చేయాలని మాట్లాడుకున్నట్టు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఎంతవరకు నిజమన్నా? నేను ఏమంటున్నా చేతిని అంటే తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళేటటువంటి వ్యక్తి కాదు. తీన్మార్ మల్లన్నకు బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి సంబంధం ఉండదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని ఫుట్బాల్, వాలీబాల్, హాకీ ఆడినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. అవును, బీఆర్ఎస్ పార్టీని చెండాడిండు. బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో ఓడిపోవడానికి కారణం కీలకమైనటువంటి వ్యక్తి క్రియాశీలక పాత్ర పోషించిన తీన్మార్ మల్లన్న కదా. సరే దాంట్లో మనం కూడా పాల్గొన్నాము, మనం కూడా పోరాటం చేసాం. కానీ మల్లన్న అంత పోరాటం మనం చేయలేదు కదా. 74 రోజుల పాటు ఒకసారి జైలు పోవడం, తర్వాత 30 రోజుల పాటు జైలు పోవడం, సుమారు ఆయన జీవితం సగం జైల్లోనే కొనసాగింది. ఒక 100 రోజుల పాటు జైలు జీవితం. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నప్పటికీ కూడా జైలు జీవితం చూసినటువంటి అనేకమైనటువంటి కేసులు, సుమారు ఒక 70 కేసుల పైకి పోరాటం చేసినటువంటి వ్యక్తి. కాబట్టి తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ పార్టీలో పోలమనాలు రానియారు ఈయన పోడు ఫస్ట్. రెండు, కేసీఆర్ కి ఇప్పుడు తీన్మార్ మల్లన్న అవసరం ఉన్నది. ఎందుకంటే మల్లన్న ఆయన పోరాటం అంటే కేసీఆర్ తెలుసు. అందుకే గతంలోనే కేసీఆర్ మల్లన్న నా దగ్గర సెక్రటరీ గా పనిచేస్తావా, నా దగ్గర పిఏగా పనిచేస్తావా అన్నప్పుడు మల్లన్న ఫోన్ చిత్తా పెట్టి నేను రాను ఆయన నీకు దండం అని చెప్పినటువంటి వ్యక్తి. కాబట్టి అంత ఈజీగా తీన్మార్ మల్లన్న ఆయన పార్టీలో పోయేటటువంటి అవకాశం ఉండదు. కానీ ఇన్ కేస్ మల్లన్న ఏమన్నా బీఆర్ఎస్ పార్టీలో అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఒకవేళ బీసీలకు ఏమన్నా సపోర్ట్ చేస్తూ ఈ కులగణనకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఏదైతే బీసీలకు సంబంధించినటువంటి సంఖ్య ఏదైతుందో, బీసీల పర్సెంటేజ్ 42 అంటున్నారు, 46 అంటున్నారు. గతంలో 2014లో కేసీఆర్ చేసినటువంటి సర్వేలో సుమారు 50 పైచీలకు 50% బీసీలే ఉన్నారని చెప్పినారు. సమగ్ర కుటుంబ సర్వేలో 50% బీసీలే ఉన్నారని చెప్పినప్పుడు 46% అని, 42% అని ఇష్టానుసారంగా బీసీలకు సంబంధించిన సంఖ్య తగ్గించే ప్రయత్నం చేసినారు. 20 లక్షల మందిని చంపేసినారు. రెడ్డిల సంఖ్య పెరుగుతుంది, బీసీల సంఖ్య తగ్గుతుంది. 20 లక్షల మంది బీసీలు చచ్చిపోతారట, 10 లక్షల మంది బీసీలు పెరుగుతారట. మళ్ళీ ఎట్లా 10 లక్షల మంది రెడ్డిలు పెరుగుతారట. అంటే రెడ్డిలకేమో రెడ్డిలు పుట్టిరు, పిల్లలు పుట్టిరు, బీసీలకేమో పిల్లలు పుట్టారు చచ్చిపోయారు అన్నట్టు లెక్క. చూడు ఎట్లుందో కథ. అంటే దీనిపైన ఖచ్చితంగా ఏదో కుట్ర జరిగింది. ఇదంతా జానారెడ్డి గారు చేసినటువంటి ఒక తతంగం అని చెప్పి తీన్మార్ మల్లన్న గారు భావిస్తున్నారు. ఇదే భాగంగా కవిత గారు కూడా ఆమె బీసీకి సంబంధించినటువంటి కొన్ని పోరాటాలు చేశారు. ఆమె బీసీకి సంబంధించిన వ్యవహారంలో ఆమె బీఆర్ఎస్ పార్టీలో కూడా కొంత ప్రోగ్రామ్స్ పెడతా ఉన్నారు, సభలు కూడా పెడుతున్నారు. కాబట్టి సో మల్లన్న గారికి కాల్ చేసి మల్లన్న గారు మీ పోరాటం బాగుంది, సూపర్ అని చెప్పి ఎవరైనా కూడా ఎమ్మెల్సీ కవిత కూడా ఎమ్మెల్సీ, మల్లన్న ఎమ్మెల్సీ,
సో వీళ్ళు కొంత Colleagues. పార్టీలు, ఈయన అధికార పార్టీ అయినా ఆమె ప్రతిపక్ష పార్టీ అయినా యాజ్ ఎ పొలిటీషియన్ మాట్లాడుకునేటటువంటి అవకాశం ఉండొచ్చు. అవును అంటే కేసీఆర్ గారిని కూడా, అంటే కేసీఆర్ గారు 2014 లో చేసినటువంటి ఆ సర్వే ఏదైతుందో కుటుంబ సంబంధించినటువంటి సర్వే, ఆ అంశం పైన కూడా కొంత ఏదో కేసీఆర్ మల్లన్న గారిని ఒకసారి కలవాలని, అంటే మాట్లాడాలనేటటువంటి ఒక ఒపీనియన్ లో ఉన్నారు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. ఎందుకంటే దానికి మనం కన్ఫర్మేషన్ ఇవ్వలేము, దానికి మనం రాసియలేము. సోషల్ మీడియా అంటే మీకు తెలుసు కదా, పొద్దున్నే సోషల్ మీడియాలో ఒక కథనా నడుస్తూనే ఉంటాయి. రాజకీయ నాయకులు అన్నప్పుడు వాళ్ళది వీళ్ళది మాట్లాడుతూనే ఉంటారు. అది ప్రధానంగా వినబడుతున్నటువంటి వార్త మాత్రం తీన్మార్ మల్లన్న గారికి కవిత ఫోన్ అప్రిషియేట్ చేసినారు. అంటే కొంచెం మల్లన్న గారు మీ పోరాటం చాలా బాగుందని చెప్పి కొంత కంగ్రాట్స్ చెప్పినారు అనేది. ఎందుకంటే మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ, ఆయన ప్రతిపక్ష పార్టీ నేత ఏం కాదు, సొంత అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి అధికార పార్టీని ఎత్తి చూపుతున్నాడు అంటే మామూలు విషయం కాదు కదా. ఎవరికి ధైర్యం, ఎవరికి ఏ పార్టీ అనుకుంటది, ఎవరు చేయగలుగుతారని మల్లన్న చేస్తున్నాడు. అంటే మనం గతంలో నుండి చూసాం. సరే మల్లన్నను అనేక మంది తిట్టుకోవచ్చు, కొంతమంది పోగొడతారు, కొంతమంది దిగుతారు, ఛాయ పైసలు ఆడుకునేటోడు హెలికాప్టర్లు తిరుగుతుండు, విమానం ఎక్కుతుందంటే నాకు అర్థం కాదు. మంత్రులు ఇక్కడ నుండి భువనగిరి పోవడానికి 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, ఏది తెలంగాణ ప్రజల సొమ్ము, వాళ్ళ సొంత పైసలు కాదు. అట్లీస్ట్ తీన్మార్ మల్లన్న అయినా ఆయన సొంత పైసలను వాడుకొని హెలికాప్టర్ ఎక్కిండు. అవును, మరి అది గంటకు 5 లక్షల, గంటకు 10 లక్షల, 15 లక్షల సెకండరీ, ప్రజల సొమ్ముతోటి ఎక్కలే. మరి మన తానున్నటువంటి మంత్రులు 5 లక్షలు 10 లక్షలు తీరికెళ్ళి భువనగిరి పోవడానికి గంటకు హెలికాప్టర్ ఎక్కుతున్నారు. ప్రజల సొమ్ము ఉన్నప్పుడేమో మనకు బాధ అనిపిస్తలేదు. మళ్ళీ మంత్రులు ఏమన్నా మొత్తం కట్టలు కట్టే పనులకు పోతున్నా అంటే కాదు. మళ్ళేమో బీసీలను చైతన్యపరచడానికి, బీసీల కులగలను, అంటే బీసీలకు సంబంధించిన లెక్క తేలాలి, ఎంతమంది బీసీలు ఉన్నారు, మన బీసీలకు రాజ్యాధికారం రావాలి, ఎన్నిసార్లు చూడు. అంటే నీకు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో మాట్లాడినటువంటి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆయన ఏమన్నాడు, ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం ముగ్గురు కలిపి, ఇది తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వీళ్ళందరూ కలిపి 90% కూడా తెలంగాణలో. అవును, మరి 90% ఉన్నటువంటి వాళ్ళు సడన్ గా ఓసీల లెక్కెట్లకు సభ్యుడు అని పేరు ఎందుకు వల్ల ఎందుకు పెరిగింది అంటే ఓసీలో ఒక పని చెప్తే అయిపోతుంది కదా, ఓసీలో అందరికంటే ఎక్కువ అని చెప్తే అయిపోయాయి కదా. ఇదంతా కథ. అవును, ఓసీలు 90% చేస్తే సరిపోతుంది తెలంగాణలో. మరి 90% ఓసీలో ఉన్నారంటే అయిపోయాయి కదా, వాళ్ళే రాజ్యాధికారం తీసుకోమని చెప్పి వాళ్ళే ఉంది నేను చెప్పు, మొత్తం అయిపోతుంది కదా. అవును, చాలా మంది ఆరోపిస్తున్నారు సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా 90% ఉండరు కాబట్టి ఇప్పుడు 12,000 గ్రామ పంచాయతీలు ఏదైతే ఉన్నాయో దాంట్లో 11,000 గ్రామ పంచాయతీలు బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు వీళ్ళే పంచుకోవాలి సర్పంచులు అంటారు. ఒక బీసీ బిడ్డ హెలికాప్టర్ ఎక్కితే జీర్ణించకలేకపోతున్నారు, మొత్తం మింగుడు పడతలేదు రాజకీయ నాయకులకు. ఇన్ని సంవత్సరాలు 2014 కంటే ముందుకెళ్ళి 2014 తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా రెడ్డిలు వెలుమోళ్ళే మన నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతా ఉంటే చూసుకుంటున్నా. అంటే మా బీసీలు బిచ్చగాల లెక్కనే బతకాలనా, ఆ ఎస్సీ ఎస్టీలు బిచ్చగాల లెక్కనే ఉండాలా, మాకు రాజ్యాధికారం రావద్దా, మేము ఎమ్మెల్యేలు కావద్దా, మేము రాజకీయాలు చేయవద్దా, మేము ఎలక్షన్స్ లో పోటీలు చేయవద్దా, మేము గెలవద్దా, మేము ప్రజలను మంచి చూడొద్దా, మేము ప్రజలు ఓట్లేస్తే మేము గెలవద్దా, ప్రజల కాడికి మేము పోవద్దా. కొనేమో ఎంతసేపు ఏం వీళ్ళు మొగులకి లూసిపడ్డారా, ఏమన్నా మీరు ఆకాశంలోకి ఊడిపడ్డారా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దానారెడ్డి, రేవంత్ రెడ్డి వీళ్ళు అవే జాగిన తెలంగాణ రాష్ట్రం ఏమన్నా మేము చేయవద్దా, మనం పరిపాలన చేయవద్దా, మనం రాజకీయాల్లోకి రావద్దా? ఇవి అడుగుతా తప్పట. కామెంట్ బాక్స్ లో పెట్టినటువంటి కామెంట్ గురించి మళ్ళా మాట్లాడినందుకు రెడ్డిలో తింటాడు మళ్ళా అంటారు. అవును, రాజగోపాల్ రెడ్డి గారు మాత్రం బహిరంగంగా చెప్పొచ్చు, మా మస్తాన్ మండలం మాత్రం ఇవ్వండి, రైతు భరోసా ఫస్ట్ అక్కడ ఇవ్వండి అని. ఒక రెడ్డి మనిషి వచ్చి బీసీలందరూ మా ఉత్తరాగలరా అని చెప్పినప్పుడు కోపం రాదా? అవును, కోపం రాదా? అప్పుడు మనం అనమా బాబు రెడ్డిలందరూ రెడ్డిలు బీసీలు మా రెడ్డిలు ఉత్తరాగలరా అని వాడు కామెంట్ పెట్టినప్పుడు, అరే బాబు మహేష్ రెడ్డి కూడా ఉన్నాడు, వాడు కామెంట్ పెట్టినాడు, నువ్వు బీసీలు అవుతున్నాడు అని అన్నాడు. మళ్ళా తప్పేముందల్లా? అవును, మాటకు మాట. అవును, అంతే కదా. అట్లా రెడ్డిలను కించపరిచే విధంగా మాట్లాడలేదు. ఎందుకంటే మన వాళ్ళు ఇప్పుడు మన ఫ్రెండ్ సర్కిల్ లో చాలా మంది రెడ్డిలు ఉంటారు, మన దోస్తులు. అవును, మన దోస్తులు రెడ్డిలు ఉంటారు, మన క్లాస్మేట్స్ రెడ్డిలు ఉంటారు, మనం దోస్తాన్ చేసేది కూడా రెడ్డిలతో ఎక్కువ. మనకే కులాల మధ్యలో చిచ్చు పెట్టాల్సిన పంచాయతీ మనకు అవసరం లేదు. కానీ మన బీసీల కంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావాలి. ఎందుకంటే బీసీ అంటేనే బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పి ఒక పేరు వచ్చింది. ఈ బ్యాక్వర్డ్ క్లాస్ బీసీలను మనం ఏం చేయాలి, ఇప్పుడు బెస్ట్ ఆఫ్ క్లాస్ అని చేయాలనేది మన ఆలోచన. అవును, బెస్ట్ ఉండాలి. బీసీ అంటే బెస్ట్ ఆఫ్ క్లాస్. అవును, బీసీ అంటే నీకు అది అద్భుతమైనటువంటి అంశంలోకి తీసుకుపోవాలనేది మళ్ళా నా ఆలోచన. ఆ ఆలోచనలో భాగంగానే కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు తప్ప మళ్ళా మీరు మాట్లాడిండు, మళ్ళా నమ్మకం అది చేసిండు, ఏం చేసిండే
వాళ్ళని చేసిన పోరాటం మీద తెలియదా? అవును. సరే ఆయన ఏం చేసిన ఆయన వ్యక్తిగత జీవితం ఏంది, ఆయన సాయ పైసలు అడిగింది ఏంది అనేది ఎవరికి లేదా? ఆ కేసీఆర్ కి ఒక టైంలో చెత్త స్కూటర్ ఉంటుండే కేసీఆర్ కి. అవును. తర్వాత కేసీఆర్ కి ఒక ఫియట్ కార్ కొనిచ్చారు ఆయన ఉద్యమం చేస్తున్న సమయంలో. అవును. అరే కారు ఈఎంఐ కట్టకపోతే కేసీఆర్ కారు గుంజుకోపోయారు బ్యాంక్ అధికారులు వచ్చి. అవును. మరి వీళ్ళ కేసీఆర్ చరిత్రనే చక్కలేదు అప్పుడు. అలాంటి కేసీఆర్ కూడా రోల్స్ రాయల్ కారు ఉన్నది, 100 ఎకరాల భూమి ఉన్నది, తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఒకనొక టైంలో ఆయన ఎక్సల్ బండి మీద తిరిగేటోడు. ఇలా రేవంత్ రెడ్డికి పెద్ద కారు, హంగామా, మొత్తం హోదాలు ఎరికెళ్ళు వచ్చినాయి. అయితే రాజకీయాల్లో ఉన్నప్పుడు అవన్నీ సాధ్యం అవుతాయి. రాజకీయ నాయకులు ఏం పత్తిత్తని మనం మాట్లాడడం. నేను తీన్మార్ మల్లన్నను వ్యక్తిగతంగా మనం దూషించాల్సిన అవసరం, పొలిటికల్ పరంగా మనం దూషించవచ్చు, దానికి ఇబ్బంది లేదు. వ్యక్తిగతంగా మనం తిట్టాము, ఆయనను పోవడం కూడా. కానీ రాజకీయాల పరంగా అయితే మనం తప్పు చేస్తే తప్పు చేసిననే చెప్తాం, తప్పు చేయకపోతే బాగా చెప్తాం, మంచి పని చేస్తుండే అని అంటాం. అవును. మల్లన్న కూడా బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు పార్టీని ప్రశ్నించింది తప్ప వ్యక్తిగతంగా ఎవరిని అనలేదు. అరే వ్యక్తిగతంగా ఇప్పుడు ఏమంటారు, కేసీఆర్ పట్టుకుని బాతాల పోషెత్తి అని. అయితే తప్పేముంది? మరి బాతాలు కొడుతుండే బాతాల పోషెత్తి అనకపోతే ఏమంటారా మరి? అవును. జనాల్లోకి ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలకి, తర్వాత పేదవాళ్ళకి అర్థం కావాలి కదా ఏం చేస్తున్నారు కేసీఆర్ అనేది. పొద్దున్న లేస్తే అన్ని ఏమంటారు, ఇది దప్పు కొట్టేటోళ్ళు ముచ్చట ఉంటది కదా, గట్ల ముచ్చట చెప్తా ఉంటాడు. ఆడిపోతే అదో ముచ్చట, ఈడిపోతే ఇదో ముచ్చట. పొద్దున్న లేస్తే తేపకో ముచ్చట చెప్తుంటే బాతాల పోషెత్తి అనకపోతే ఏమంటారు? కేటీఆర్ అంటే డ్రామాలు కొడతాడు కాబట్టి కేటీఆర్ ని పట్టుకొని డ్రామారావు అన్నాడు. కవితక్కను తైతక్క అన్నాడు. ఆమె బతుకమ్మ ఆడుతుంది. అక్క ఎంతసేపు కల్చరల్ యాక్టివిటీస్ లో ఉంటుంది తప్ప ప్రజల కోసం ఇక్కడ కూడా అక్క పనిచేయదు కాబట్టి అక్క తైతక్క అని అన్నాడు. కవితక్క కాదు తైతక్క అని పేరు పెట్టింది. సరే వ్యక్తిగతంగా పేర్లు పెట్టడం కూడా తప్పే, దాంట్లో మనం యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఎందుకు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది? ప్రజలను ఇబ్బంది పెడుతుండ్రు కాబట్టి, ప్రజలను వాళ్ళు బోధ పెడుతున్నారు కాబట్టి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. పెట్టాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు వాళ్ళు. అవును. అసలు కదా ఇది పక్కన పెట్టి స్టార్ట్ అయింది ఆల్రెడీ. మల్లన్న పైన కంప్లైంట్లు వస్తుర్రట, మంత్రులు కంప్లైంట్ ఇస్తుర్రట, అధిష్టానం దగ్గరికి మల్లన్న పేరు పోయిందట, ఆయన డిసిప్లినరీ నోటీస్ ఇస్తారట. మామూలు వార్తలు కాదు, ఇవాళ చూస్తా ఉంటే వార్తలు ఏం తప్పు చేసిండు మల్లన్న. ఇదంతా బీసీలకు అర్థమవుతుంది భయ్, అందరికి అర్థం కాదు. బీసీల బాధ బీసీలకు అర్థమవుతుంది. అరే నీలమ్మదన్న నాకు టికెట్ కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో కూడమైపాల్ రెడ్డికి టికెట్ ఇవ్వకూడదు, నాకు టికెట్ ఇయ్యరని చెప్తే కేటీఆర్ ఓకే అని చెప్పి ఆఖరికి మళ్ళీ గదే రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చినప్పుడు మనం బాధపడలే. అవును. లాస్ట్ మూమెంట్ లో రాజకీయంగా గొంతు కోసిండు. ఒక ముదిరాజు బిడ్డ, ఒక బీసీ బిడ్డ, అవును, నీలం ముదిరాజు అన్నను మోసం చేసినప్పుడు కేటీఆర్ ఎంత బాధపడ్డాం. అవును. అంటే బీసీలకు రాజ్యాధికారం దక్కదు. ఏమైనా చూడు నువ్వు మొత్తం బీసీ అంటే ఎందుకే ఇవాళ క్యాబినెట్ లో ఎంతమంది బీసీలు ఉన్నారయ్యా? అవును. ఇంతమంది బీసీలు మా అంటే ఓన్లీ కొండా సురేఖ ఇదే. అవును. కొండా సురేఖను పక్కన పెడితే ఎవరైనా బీసీలు ఉన్నారా మిగతా వాళ్ళు? అవును. రెడ్డిలు 8-8 మంది ఉంటారు. ఆ 7 మొత్తం రెడ్డిలే. అదే ఒక క్యాబినెట్ సమావేశంలో 10 చైర్లు ఉంటే 10 చైర్లలో 7 చైర్లు రెడ్లు ఉంటారు. ఒక చైర్ ఒక ఎస్టీ ఉంటుంది, ఒక చైర్ ఎస్సీ ఉంటుంది, ఒక చైర్ బీసీ ఉంటుంది. అంతే, మొత్తం రెడ్డిలే కదా. అంతే, సరిపోయింది. అంతవరకు సరిపోయింది. ఇప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్తున్నారో రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్తున్నారో అక్కడ 90% ఉందని. మరి 90% రాహుల్ గాంధీకి తెలిసినప్పుడు మరి ఆయన బీఫామ్లు ఇచ్చేటప్పుడు ఆయన అడగాలి కదా, అధిష్టానాన్ని అడగాలి కదా, తెలంగాణ అధిష్టానాన్ని. ఆఖరికి నామినేటెడ్ పదవులు కూడా ఓసీలకి వచ్చినాయి. అవును. ఏమంటున్నాం అంటే మేమేం కులాలకు వ్యతిరేకం కాదు, మతాలకు వ్యతిరేకం కాదు. అవును, ఎవరు కాదు. గౌరవిస్తాం, అన్ని మతాలను గౌరవిస్తాం. అవును. కానీ బీసీలకు జరుగుతున్న అన్యాయం చాలా తీరనటువంటి అన్యాయం. ఖచ్చితంగా బీసీలకు మంచిగా జరగాలని కోరుకుంటాం. అంతే. అంటే ఇంకేం లేదు. మల్లన్న మాట్లాడితే 100% కరెక్ట్. సరే ఆయన ఇంకేమైనా లోపాలు మాట్లాడుంటే దాన్ని ఆయన సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయాలి. ఎందుకంటే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఇష్టానుసారంగా మాట్లాడితే అది జనాలు కూడా యాక్సెప్ట్ చేయరు కాబట్టి దానికి కూడా మనం రిక్వెస్ట్ చేద్దాం, ఇట్లా మాట్లాడొద్దు అని చెప్పి కూడా మన ఛానల్ త్రూ మనం కూడా ఆయనకి కొంత చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేయాలి. సార్ వాట్ ఈజ్ వాట్, ఆయన ఎందుకు మాట్లాడిండు, ఆవేశం ఎందుకు కట్టలు ఎంచుకున్నాడు, ఎవరో బీసీలను దిగుతా ఉంటే బీసీలను విమర్శిస్తా ఉంటే ఎవరికైనా కోపం వస్తుంది ఒక బీసీ బిడ్డగా. అవును. ఇప్పుడు అన్నం తిడితే తమ్ముడు రాదా, తమ్ముడు తిడితే అన్నకు రాదా, అట్లా ఎవరికైనా కోపం వస్తుంది. కాబట్టి సో ఇప్పటికైనా కొంత బీసీలకు మంచి జరగాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అట్లనే ఈ కులగణనకు సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్ ముమ్మాటికి తప్పు, దీన్ని ఎవ్వరు యాక్సెప్ట్ చేయరు. మళ్ళీ ఒక పిలుపుని కూడా ఇచ్చిండు. అది మనం చెప్పదు, అది మాట్లాడితే మరీ గలీజ్ ఉంటది కానీ పెట్టాల్సిందే బీసీ రిపోర్ట్ ని అని చెప్పిండు. ఖచ్చితంగా మళ్ళీ సర్వే చేయాలని చెప్పి ప్రభుత్వం అనేది డిమాండ్ చేస్తా ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఫైనల్ గా ఎమ్మెల్సీ కవిత ఫోన్ కాల్ గురించి ఏం చెప్తారన్నా?
100% కాల్ చేసినా తెలుస్తుంది. అంటే సోషల్ మీడియా వినపడుతున్నా ఇప్పుడు నేను ఏమంటున్నా మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ రేవంత్ రెడ్డి ఫోన్ మాట్లాడుకుంటారేమో మనం చూస్తామా? అంతే. రాజకీయ నాయకులు అన్నప్పుడు కొన్ని ఉంటాయి గురు. అదే ఇప్పుడు కవిత ఏం ఫోన్ చేసి మల్లన్న మా పార్టీ దగ్గర రమ్మని చెప్తుందా? అలా ఎమ్మెల్సీ మల్లన్న కూడా ఎమ్మెల్సీ ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. ఈ బీటీ కులగణకు సంబంధించి అంటే ఈ కులగణకు సంబంధించినటువంటి రిపోర్టు ఆమోదం తెలుపుతామని చెప్పి అసెంబ్లీలో ఇలా తీర్మానం పెడుతున్నారు, బిల్లు పాస్ చేస్తారు. అప్పుడు ఏమైతుంది, కవిత ఎమ్మెల్సీ మల్లన్న ఎమ్మెల్సీ కాబట్టి ఎమ్మెల్సీ కాబట్టి కొన్ని ఫోన్ చేసి అన్న మరి రేపు ఏం మాట్లాడదాం, ఎట్లా చేద్దాం, మరి నువ్వు కూడా బీసీల పైన పోరాటం చేస్తున్నావు కదా బీసీల గురించి, మరి రేపు నేను కూడా నా వాయిస్ రేజ్ చేస్తా, ఈ బీసీలకు సంబంధించినటువంటి రిపోర్ట్ కొంత తప్పుడు రిపోర్ట్ వచ్చింది, ఇది ఖచ్చితంగా చాలా బాధాకరం అన్నా అని చెప్పి మాట్లాడి ఉండొచ్చు. అవును, అంటే దీన్ని బట్టి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఎవ్వరూ లేరని అర్థమైంది క్లియర్ గా. ఇప్పుడు మల్లన్నకు కేసీఆర్ కట్టెలిచ్చి కొట్టుకోమని చెప్పి కొట్టుకుంటారు వాళ్ళేమన్నా? అవును, ఆయన చికెన్ బిర్యానీ పెడతారు, ఈయన తంగా వేసి కూర్చొని తాగుతారు, తింటారు. అవును. అరే నేను కొన్ని వందల సార్లు చెప్తున్నా, మల్లన్న కూడా చెప్పిండు, తీర్మానంలో కూడా మా న్యూస్ లో చెప్పిండు, శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరు, అవును, రాజకీయాలలో అందరు కలగలిపే ఉంటారు. అరే అంతేందుకు ఇప్పుడు బండి సంజయ్ కుమార్ రేవంత్ రెడ్డి కలిసినప్పుడు మొన్న చేతులు కలుపుకొని మంచిగా ముచ్చట పెట్టుకుంటారు. అవును, బండి సంజయ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి తిరుగుతలేడు రేవంత్ రెడ్డి. అవును, రాజకీయాలలో కామన్ ఇదంతా. అవును, అట్లనే ఒక పార్టీలోకి పోతుర్రు, ఈ పార్టీ మారుతారు ఆ పార్టీ మారుతారు అనేది కోణం కాదు అది. అవును, అంటే మాట్లాడుకోవచ్చు, ఎమ్మెల్సీ కాబట్టి కొంత ప్రతిపక్ష పార్టీలోకి కూడా మాట్లాడవచ్చు, అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి ఏదో సంథింగ్ డిస్కషన్ జరగవచ్చు. దాన్ని మనం బేస్ చేసుకుని మళ్ళా బీఆర్ఎస్ కూర్చుండు మళ్ళా పార్టీ కాడప్పుడు ఇదో చర్చ. అదే ఏ పార్టీ వాళ్ళైనా వీళ్ళు ఫస్ట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మెంబర్స్ వీళ్ళు ఫస్ట్. నేనేమన్నా లెజిస్లేటివ్ కౌన్సిల్ వీళ్ళు ఎమ్మెల్సీ కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడుకునేటటువంటి అవకాశం ఉంటుంది, మాట్లాడుకోవాలి కూడా. అవును, ఎందుకంటే ఎమ్మెల్సీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి శాసన మండలిలో ఉన్నటువంటి పర్సన్స్ కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు కొంత డిస్కస్ చేసుకోవాలి. అది ప్రజలకు ఉపయోగపడేటటువంటి అంశమే కాబట్టి కొంత మాట్లాడుకోవాలని అంటాం. ఎందుకంటే బీసీలకు సంబంధించినటువంటి వ్యవహారం చాలా చిన్నది కాదబ్బా, ఇప్పుడు చాలా పెద్ద అంశం. ఎందుకంటే బీసీలు అందరికీ అన్యాయం జరుగుతున్నప్పుడు న్యాయం చేసేటటువంటి బాటలో ఎవరైనా కూడా స్వాగతిస్తాం. అది కవిత అయినా కూడా, లేకపోతే కేసీఆర్ గారు అయినా కూడా, కేటీఆర్ గారు అయినా కూడా, ఎవరైనా కూడా మనం స్వాగతిస్తాం. దాంట్లో మీరు ఆప్షన్ లేదు మనకు. అవును, యా, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇది టీఆర్టీవీ తిరుపతి గారు అయితే క్లియర్గా చెప్తున్నాడు, మల్లన్న ఏ పార్టీకి పోయేవాడు కాదు, మల్లన్న స్వశక్తిగా ఎదుగుతున్నాడు, స్వశక్తిగా ఎదిగిండు ఆల్రెడీ. ఒకప్పుడు కేసీఆర్ పిలిస్తేనే వెళ్ళనోడు, ఈరోజు ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి మల్లన్న అధికార పార్టీనే తిడుతున్నాడు, అధికార పార్టీని విమర్శిస్తున్నాడు. అలాంటి మల్లన్న ప్రతిపక్షానికి పోయి అధికార పార్టీని విమర్శించాల్సిన అవసరం మల్లన్నకు లేదు. కాబట్టి మల్లన్న క్లియర్గా బీసీ నినాదం ఎత్తుకొని మాత్రమే పోరాడతాడు తప్ప ఎవరెన్ని ఫోన్లు చేసినా, ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత గారు ఫోన్ చేసినప్పటికీ కూడా ఆమె బీసీ రిజర్వేషన్స్ గురించి, తర్వాత బీసీ ఏదైతే కులగణన జరిగిందో ఆ కులగణనలో జరిగినటువంటి అన్యాయం గురించి తీన్మార్ మల్లన్న గారితో చర్చించినట్టు తెలుస్తుంది. ఇదంతా కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు. దీన్ని తీన్మార్ మల్లన్న గారు కానివ్వండి, తర్వాత ఎమ్మెల్సీ కవిత గారు కానివ్వండి, క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి